ప్రేమ బలి, దివ్య బలి, క్రీస్తుని త్యాగ బలి, మానవ రక్షణకై, పాప విమోచనకై, మానవ రక్షణకై, పాప విమోచనకై, నిత్య గురువు క్రీస్తు అర్పించిన రుధిర బలి, దివ్య బలి, క్రీస్తుని ప్రేమ బలి, దివ్య బలి, క్రీస్తుని త్యాగ బలి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం తాడిపత్రి విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు సిస్టర్ గిరిజ బాల గారి పుట్టినరోజు సందర్భముగా వారికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని కృతజ్ఞతా బలి సిస్టర్ జోస్పిన్, ప్రకాష్ రెడ్డి, వరప్రసాద్, ఉమారాణి, పల్లవి, జయప్రకాష్ రెడ్డి, రోహిత్, హిమాన్షి సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం తూప్రాన్ విచారణ, ఫాతిమా నగర్ గ్రామం, కీర్తిశేషులు రెవరెండ్ ఫాదర్ మాదాను ఇగ్నేషియస్, రెవరెండ్ ఫాదర్ హెంక్ లీమన్స్, మాదాను షౌరి రాయలు, చిన్నమ్మ కుటుంబంలో మరణించిన వారి ఆత్మలకు, కీర్తిశేషులు పసల దేవయ్య, మరియమ్మ కుటుంబంలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని మాదాను వెరోనికమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగరపీఠం మేడిపల్లి విచారణ, కీర్తిశేషులు దుగ్గింపూడి లూర్దమ్మ, దుగ్గింపూడి ఆరోగ్యరెడ్డి, దుగ్గింపూడి షౌరెడ్డి, తిరుమలరెడ్డి షౌరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని దుగ్గింపూడి బాలారెడ్డి, తిరుమలరెడ్డి, ఆల్విన్ రెడ్డి, రోజారాణి కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న జొన్నాడు సూర్య, ఉషా దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని, అనిరుద్ అమైరాలకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు పీఠాధిపతి వేదసాక్షి అయిన 16వ శతాబ్దానికి చెందినటువంటి పునీత జోసఫాత్ గారిని స్మరిస్తూ ఉన్నాము. ఈయన ప్రత్యేకముగా ఆనాటి కాలములో ఆర్థడాక్సు మరియు కథోలిక క్రైస్తవుల మధ్య ఉన్నటువంటి వైర్యాన్ని తొలగించి క్రీస్తు ప్రభుని యొక్క అనుసరణలు, క్రైస్తవుల మధ్య ఉన్నటువంటి విభేదాలను తొలగించి తన యొక్క భక్తి, విశ్వాసము, తన యొక్క మాతృక ద్వారా అనేక మంది కథోలిక విశ్వాసములో జీవించినట్లుగా కృషి చేసినటువంటి గొప్ప విశ్వాసి. ఈయన తన యొక్క విశ్వాసమును ఎంత కష్టము, బాధ, వేదన వచ్చినా స్థిరముగా, పట్టు విడువక, కృత నిశ్చయముతో జీవించినటువంటి పునీతుడు. ఎందుకంటే 16వ శతాబ్దంలో ఉన్నటువంటి పరిస్థితులు, తల్లి శ్రీసభలో ఉన్నటువంటి పరిస్థితులు, అప్పుడే ప్రొటెస్టెంటు విభేదాలు మరియు ఆర్థడాక్స్ క్రైస్తవుల విభేదాలు, ఇవన్నీ కూడా కథోలిక విశ్వాసాన్ని చుట్టుముట్టి ఉన్నాయి. ఆ సమయంలో జోసఫాత్ గారు తన యొక్క వ్యతిరేకులు తనను హింసించిన, అనేక విధాలుగా బాధ పెట్టిన తన యొక్క విశ్వాసాన్ని వదలక తన యొక్క మందను కాచి కాపాడుతూ ఆయన సుమాత్రకులో భక్తి విశ్వాసములో జీవించాడు.
ఆయన చివరికి తన యొక్క శత్రువుల చేతిలో, వేరే శాఖలకు చెందిన క్రైస్తవులుగా ఉన్నటువంటి వీరు తన శత్రువుల చేతిలో ఆయన మరణిస్తూ ఉన్నాడు, క్రూరాతి క్రూరముగా హింసించబడిన తరువాత. పునీత జోసఫాతు గారిని స్మరిస్తూ ఉన్నటువంటి మనము ఆయనలో ఉన్నటువంటి భక్తి, విశ్వాసము, నిశ్చలత, వినమ్రమైనటువంటి జీవితము, ఈ సుగుణాలను మనక జీవితములో కలిగి ఉండుటకు ఈరోజు ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే ఈనాడు సువిశేషములో తన యొక్క జీవితంలో కలిగిన స్వస్థతను గుర్తించి దేవుని స్తుతించినటువంటి ఆ వ్యక్తిని ప్రభువు మరింతగా దీవించి ఆశీర్వదించి సంపూర్ణ స్వస్థతను, అనుగ్రహాన్ని ఆయనకు ప్రసాదిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ లోక సంబంధమైన జీవితాన్ని మనము జీవిస్తూ దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుతూ ఉన్నటువంటి సమయములో మన యొక్క శారీరక, మానసిక, ముఖ్యముగా ఆత్మీయ అనుగ్రహం కొరకు మనము ఈనాడు దివ్యబలి పూజలో ప్రార్థన చేద్దాం. ముందుగా మనం చేసిన పాపములు క్షమించమని పశ్చాత్తాప హృదయంతో ప్రభుని క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనిచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, పునీత యోసఫాతును నీ ఆత్మతో నింపితివి. అతడు తనకు అప్పగింపబడిన గొర్రెల కొరకు స్వంత ప్రాణముని పణముగా పెట్టెను. అటులనే నీ శ్రీసభను కూడా నీ ఆత్మ ప్రేరణతో ఉత్తేజపరచుమని ప్రార్థించుచున్నాము. ఆ పునీతుని విజ్ఞాపనము ద్వారా మేము పవిత్రాత్మ శక్తిని పొంది ఇతరుల కొరకు మా ప్రాణములు అర్పించుటకైనను వెనుదీయకుందుముగాక. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. రాజులారా వినుడు, మీరు జ్ఞానమును బడయుడు. మొదటి పట్టణము సొలొమోను జ్ఞాన గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనం నుండి 11వ వచనం వరకు. సొలొమోను పలుకులు. మీరు వేలాది ప్రజలను పరిపాలింతురు, మేము చాలామంది నేలెదమని గర్వింతురు. ప్రభువే మీకి పెత్తనము ఒసగెను. మహోన్నతుని నుండే మీకు ఈ రాజ్యాధికారము లభించినది. అతడు మీ పరిపాలనా విధానములను, మీ ఉద్దేశములను పరిశీలించి చూచును. మీరు దేవుని తరపున అతని రాజ్యమును పరిపాలించువారు. కానీ మీరు ధర్మయుక్తముగా పాలింపరేని, న్యాయము పాటింపరేని, దైవ చిత్తమును అనుసరింపరేని అతడు దిడీలున మీ మీద పడి మిమ్ము ఘోరముగా శిక్షించును. ఉన్నతాధికారులకు కఠినమైన శిక్ష ప్రాప్తించును. ప్రభువు అల్పులను కరుణతో వదిలివేయును, కానీ గనులను నిశితముగా దండించును. అందరికీ యజమానుడైన ప్రభువు ఎవరికి తలయొగ్గడు. ఆయన గనులను చూచి భయపడడు. అల్పులను అధికులను కూడా ఆయనే చేసెను. అందరినీ ఆయనే పోషించును. కానీ ఆయన పాలకులకు మాత్రము కఠినమైన తీర్పు తీర్చును. కనుక రాజులారా, నా హెచ్చరికలు మీ కొరకే. మీరు జ్ఞానమును బడిసి మీ తప్పులను దిద్దుకొనుట కొరకే. పవిత్ర కార్యములను పవిత్రముగా నిర్వహించువారు పవిత్రులుగా గణింపబడుదురు. ఈ పాఠమును మీరు చక్కగా నేర్చుకొందురేని న్యాయ నిర్ణయ దినమున మిమ్ము మీరు రక్షించుకోగలుగుదురు. కనుక నా బోధల కొరకు ఆశతో కనిపెట్టుకొని ఉండుడు, కోరికతో వేచియుండుడు,
అవి మీకు ఉపదేశము చేయును. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ దేవా లెమ్ము భూమికి తీర్పు చెప్పుము. దేవా లెమ్ము భూమికి తీర్పు చెప్పుము. పేదలకు అనాథలకు అనుకూలముగా తీర్పు చెప్పుడు. దీనులకు దరిద్రులకు న్యాయము చేకూర్చిపెట్టుడు. బడుగు వారిని అక్కరలో నున్న వారిని ఆదుకొనుడు. వారిని దుర్మార్గుల బారి నుండి రక్షింపుడు. అందరూ దేవా లెమ్ము భూమికి తీర్పు చెప్పుము. దేవా లెమ్ము భూమికి తీర్పు చెప్పుము. మీరును దైవములే అనియు మీరెల్లరును మహోన్నతిని పుత్రులే అనియు నేను వచించితిని. అయినను అందరూ నరుల వలె మీరును చత్తురు. అందరూ అధికారుల వలె మీరును కూలుదురు. అందరూ దేవా లెమ్ము భూమికి తీర్పు చెప్పుము. దేవా లెమ్ము భూమికి తీర్పు చెప్పుము. సందేశం లోకానికి సంతోషం. నజరేయుని సందేశం లోకానికి సంతోషం. శ్రీయేసుని శుభవాక్యం, శ్రీయేసుని శుభవాక్యం. మనుజాడి ఆనంద సంజీవం. ఆలకించు ఆలకించు హల్లెలూయా. ఆచరించు అనుసరించు హల్లెలూయా. ఆలకించు ఆలకించు హల్లెలూయా. ఆచరించు అనుసరించు హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 17వ అధ్యాయము 11వ వచనము నుండి 19వ వచనం వరకు. యేసు సమారియా గలిలయ ప్రాంతముల మీదుగా యెరూషలేమునకు పోవుచుండెను. ఒక గ్రామమున అడుగు పెట్టగానే 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురైరి. వారు దూరమున నిలుచుండి గొంతెత్తి, ఓ యేసు ప్రభువా, మమ్ము కనికరింపుము అని కేకలు పెట్టిరి. యేసు వారిని చూచి, మీరు వెళ్ళి యాజకులకు కనిపింపుడు అని చెప్పెను. వారు మార్గమధ్యముననే శుద్ధి పొందిరి. అప్పుడు వారిలో ఒకడు తాను స్వస్థుడగుట గమనించి ఎలుగెత్తి దేవుని స్తుతించుచు తిరిగి వచ్చి యేసు పాదముల వద్ద సాగిలపడి కృతజ్ఞత తెలిపెను. అతడు సమరయుడు. అప్పుడు యేసు, 10 మంది శుద్ధులు కాలేదా? మిగిలిన 9 మంది ఎక్కడ? తిరిగి వచ్చి దేవుని స్తుతించువాడు ఈ అన్యుడు ఒక్కడేనా అనెను. పిదప యేసు అతనితో, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచినది, లేచి వెళ్ళుము అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క అనుగ్రహము, దేవుని యొక్క కృపావరములు మన యొక్క జీవితంలో మనము ఆయన విశ్వాసములో, ఆయన ప్రేమలో జీవించినందువలన ఇవ్వబడుటలేదు. దేవుని యొక్క ఆశీస్సులు, దేవుని యొక్క అనుగ్రహాలు మన యొక్క జీవితములో ఆయనకు మనపై ఉన్న ప్రేమ వలన ఇవ్వబడుతూ ఉన్నవి అనున్నటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథము అనేక సార్లు తేట తెల్లము చేస్తూ ఉన్నది. అయితే మన యొక్క జీవితంలో మనము పొందినటువంటి ఈ దైవాశీస్సులు, ఉచిత అనుగ్రహాలు, ఈ ఆశీర్వాదాలు
మనము పొందుటకు అర్హత లేనప్పటికీ ఇవ్వబడినటువంటి సమయములో మనము వాటిని గుర్తెరిగి కృతజ్ఞత కలిగినటువంటి విశ్వాసము కలిగినటువంటి జీవితాన్ని ఎప్పుడైతే జీవిస్తామో మరింతగా మనకు దేవుని యొక్క దీవెన, ఆశీస్సు, ముఖ్యముగా రక్షణ అనుగ్రహము ఇవ్వబడుతూ అన్నది అనున్నటువంటి సత్యాన్ని ఈనాటి సువిశేషము మనకు తేటతెల్లము చేస్తూ ఉన్నది. ప్రభు 10 మంది కుష్ఠరోగులను స్వస్థపరుస్తూ ఉన్నారు. వారి యొక్క బాధను తీసివేస్తూ ఉన్నారు. వారి యొక్క అవమానాన్ని తొలగిస్తూ ఉన్నాడు. వారు మరల సంఘములో కలుసుటకు, కుటుంబముతో కలిసి జీవించుటకు, సంతోషముతో సమాధానముతో వారు దేవుని బిడ్డలుగా జీవించుటకు అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. 10 మంది ప్రభుని ప్రాధేయపడినప్పుడు, ఓ యేసు ప్రభు మమ్ము కరుణింపుము అని ప్రాధేయపడినప్పుడు ప్రభు వెంటనే వారిని స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఈ స్వస్థతను అందరూ కూడా గ్రహించినట్లుగా, ముఖ్యముగా ఆనాటి యూదా సంప్రదాయం ప్రకారము, యూదా మత ధర్మశాస్త్రము ప్రకారము గురువులు, యాజకులు దానిని సంఘానికి ప్రకటింపవలసినటువంటి ఆ యొక్క సందర్భంలో ప్రభు వారిని మీరు వెళ్ళి యాజకులకు కనిపింపుడు అని వారిని పంపుతూ ఉన్నాడు. ఎప్పుడైతే వారిలో ఒక్కడు తాను స్వస్థత పొందినట్లుగా, తాను పొందినటువంటి ఈ దీవెన దేవుని యొక్క కృప వలన, దేవుని యొక్క అనుగ్రహము వలన తాను పొందినట్లుగా అతడు గుర్తించి తిరిగి యేసు వద్దకు పరిగెత్తుకుని వస్తూ ఉన్నాడు. దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాడు. యేసుకు అతడు కృతజ్ఞత తెలియచేస్తూ ఉన్నాడు. ఈ సమయంలో ప్రభు అడిగినటువంటి ప్రశ్న, 10 మంది శుద్ధులు కాలేదా? ఆ 9 మంది ఎక్కడా? తనకు జరిగినటువంటి ఈ యొక్క దేవుని యొక్క అనుగ్రహము, ఈ స్వస్థతను గుర్తించినది అన్యుడుగా, పరదేశిగా పరిగణించబడి, అంటరాని వాడిగా పరిగణించబడి నెట్టివేయబడుతూ ఉన్నటువంటి ఈ యొక్క సమరయుడా అని ప్రభువు అందరినీ కూడా చూచి అడుగుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆనాటి యూదా సమాజంలో ఇప్పటి వరకు కూడా సమరయులు, యూదులకు వీరిద్దరు కూడా వేరు వర్గాలుగా, వేరు సమాజములుగా ఉంటూ ఉన్నాయి. సమరయులు యావేను పూజించువారు, మోషే ధర్మశాస్త్రమును పాటించువారు. యూదులు యావేను పూజించువారు, మోషే ధర్మశాస్త్రాన్ని పాటించువారు. వారు ఒక తండ్రి బిడ్డలే. మనము పరిశుద్ధ గ్రంథాన్ని, పాత నిబంధన గ్రంథాన్ని ఒకసారి చూచినట్లయితే, సొలొమోను మహారాజు మరణించిన తరువాత సొలొమోను యొక్క పాపము ఫలితముగా దేవుని యొక్క బిడ్డలు 2 రాజ్యాలుగా విడిపోయారు. ఈ విధంగా ఉత్తర ప్రాంతములో ఉన్నటువంటి ప్రాంతమంతా కూడా ఉత్తర ఇజ్రాయేలు దేశముగా, దక్షిణ ప్రాంతములో ఉన్నటువంటి ప్రాంతమంతా కూడా యెరూషలేము నగరమును వారు రాజధానిగా ఏర్పాటు చేసుకుని యూదా రాజ్యముగా ఏర్పాటు చేయబడుతూ ఉన్నారు. ఉత్తర ప్రాంతంలో ఉన్నటువంటి రాజ్యములో దాదాపు 10 మంది ఆ యొక్క క్రీస్తు ప్రభుని యొక్క అనుసరణలో జీవిస్తూ ఉన్నటువంటి ఈ యొక్క విధానమును గుర్తించగలగడానికి అవకాశముగా ఏర్పాటు చేయబడినట్లుగా మనము చూస్తూ ఉన్నటువంటి ఈ సమరయులు వారు నివసిస్తూ ఉన్నారు. యూదా ప్రజలు బాబిలోనియా ప్రవాసము నుండి తిరిగి వచ్చిన తరువాత ఈ సమరయులను తమతో కలుపుకోవడానికి ఇష్టము లేక వారు మలినపడినటువంటి వారుగా, ఇతరులను పెళ్లి చేసుకున్నట్టు ద్వారా ఇతరుల ఆచార సంప్రదాయములు పాటిస్తూ ఉన్నటువంటి వారుగా వారిని పరిగణించి తమ యొక్క సంఘము నుండి, తమ యొక్క మత సంప్రదాయముల నుండి వారిని వెలివేసి ఉన్నటువంటి వారు. అందుకే వారు పరదేశీయులుగా
అంటరాని వారిగా, వారు అన్యులుగా యూదుల చేత పరిగణించబడుతున్నారు. అయితే ఈ సమరయుడు క్రీస్తుని అనుసరించడంలో, క్రీస్తు విశ్వాసము ద్వారా దేవుని యొక్క కృపను పొందడంలో ఏమాత్రము వారికి అయోగ్యత అనునటువంటి ఈ యొక్క అడ్డంకి లేకుండా సంపూర్ణముగా దేవుని కృపను పొందడానికి అవకాశము పొందుతూ ఉన్నాడు. కాబట్టి ప్రభు అయిన యేసు ఈరోజు మనకు ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని బహిర్గతం చేస్తూ ఉన్నాడు. ఎవడు పరదేశి, ఎవరు అన్యులు, మనలాగా ఆలోచన చేయనటువంటి వారు, మన యొక్క ప్రాంతానికి, భాషకు, మన యొక్క మతమునకు చెందినటువంటి వారు అని మన యొక్క మానవ సంప్రదాయములు ఆలోచన చేస్తూ మిగతా వారందరూ కూడా అన్యులుగా, పరదేశులుగా పరిగణించినటువంటి ఆ కుష్ఠితమైనటువంటి, ఇరుకైనటువంటి ఆ మనస్సును మన నుండి తొలగించడానికి ప్రభు ఈనాడు ప్రత్యేకముగా పిలుస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఈ సమరయుడు ప్రభు దగ్గరకు వచ్చి దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నటువంటి సమయంలో ప్రభువు శారీరకమైనటువంటి స్వస్థతను మాత్రమే కాక అతనికి విశ్వాసము ద్వారా అతడు సంపూర్ణమైనటువంటి ఆత్మీయ అనుగ్రహము, రక్షణ అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు. ఎవరైతే మనుష్య కుమారుని విశ్వసిస్తూ ఉన్నారో వారు అంతిమ దినమున లేపబడుతూ ఉన్నారు అని నన్నటువంటి వాక్యమును ఈనాడు ఈ అన్యుడుగా పరిగణించబడినటువంటి సమరయుడు కూడా పొందేటటువంటి భాగ్యాన్ని ప్రభు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణంలో జ్ఞాన గ్రంథము, సొలొమోను గారి యొక్క జ్ఞాన గ్రంథములో మనం చదువుకున్నటువంటి వాక్యములు, రాజు దేవుని యొక్క మాట ప్రకారము, దేవుని యొక్క ఆలోచన ప్రకారము తన యొక్క జీవితాన్ని, తన యొక్క పాలనను, తన యొక్క క్రమమును ఏర్పాటు చేసుకొనవలెను. అది అతనికి మేలైనటువంటిదిగా, ప్రజలకు ఆశీర్వాదకరముగా ఉంటూ ఉన్నది. లేనట్లయితే అతడు తన స్వంత ఆలోచనలో, తన పరాక్రమము వలన, తన యొక్క స్వంత జ్ఞానము వలన ప్రవర్తించినట్లయితే అతడు తన యొక్క కీర్తిని కోల్పోతాడు అన్నటువంటి సత్యాన్ని ఈనాడు అక్కడ మనం చదువుకుంటూ ఉన్నాం. మన యొక్క జీవితంలో కూడా చాలాసార్లు మన యొక్క స్వంత తెలివితేటలు, జ్ఞానము, కృషి, మనకున్నటువంటి టాలెంట్స్, మనకున్నటువంటి ఈ యొక్క శక్తియుక్తులపై ఆధారపడినటువంటి ఆలోచనతో మనము స్వయముగా మనకు జరుగుతూ ఉన్నటువంటిది, మనలో జరుగుతూ ఉన్నటువంటిది, మనము పొందుతూ ఉన్నటువంటిది, మనము చేస్తూ ఉన్నటువంటి విజయము, కృషి ఇవన్నీ కూడా గుర్తించలేనటువంటి గుడ్డివారుగా ఈ లోకములో జీవిస్తూ మనము, మనది, నేను, నాది అనున్నటువంటి కుష్ఠితమైనటువంటి మనసుతో ఇతరులను మనము మన నుండి వేరుపరచి దేవుని యొక్క బిడ్డలుగా జీవించినటువంటి ఆ యొక్క విధానమును మనము కలిగి ఉంటూ ఉన్నాం. బాహ్యమైనటువంటి ఆచారములు పాటిస్తూ ఉన్నప్పటికీ, భక్తి ప్రపత్తులైనటువంటి విషయాలు మన యొక్క జీవితంలో కలిగి ఉన్నప్పటికీ మనము ఈ విషయాన్ని, అనగా దేవుని యొక్క కృప నా జీవితంలో ఈ విధంగా ఇవ్వబడుతూ ఉన్నది అనున్నటువంటి ఈ యొక్క కనువిప్పు ఆ 9 మంది లేకుండా వారు తమ యొక్క జీవితంలో వారు సంపూర్ణమైనటువంటి రక్షణను పొందేటటువంటి అవకాశాన్ని ఏ విధంగా పోగొట్టుకుంటూ ఉన్నారో మనము కూడా ఆ విధంగానే ఈ లోకంలో పోగొట్టుకుంటూ ఉన్నాం. అందుకే దావీదు మహారాజు యొక్క విధానమును మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. సమూయేలు 2వ గ్రంథములో 23వ అధ్యాయములో దావీదు మహారాజు తాను చెప్తూ ఉన్నటువంటి చివరి మాటలు, ఇజ్రాయేలు ప్రజలకు చెప్పినటువంటి చివరి మాటలకు ముందుగా 22వ అధ్యాయములో ఆయన చెప్పినటువంటి మాటలు మనందరము కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 2వ వచనం నుండి, ప్రభువు నాకు దుర్గము, శిల, రక్షణము, అతడే నా దుర్గము, కనుక నేనతని దాపు సొచ్చెదను, అతడే నా దాలు, అతడే నా ప్రాపు, నన్ను కాచి కాపాడు రక్షణ దుర్గము. దావీదు గొప్ప రాజు,
పరాక్రమ కలిగినటువంటి వాడు, ధైర్య సాహసములతో అనేక రాజ్యములు అతడు ఓడించినటువంటి వాడు, రాజులను ఓడించినటువంటి వాడు. అతడు చెప్పినటువంటి మాటలు ఇవన్నీ కూడా నేను నా దేవుని వలననే చేయగలిగి ఉన్నాను అన్నటువంటి ఆ ప్రగాఢమైనటువంటి విశ్వాసము, అదే దేవుని యందు తనకున్నటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసం. దీని వలన అతడు తన యొక్క మెస్సయా వారసత్వాన్ని పొందుటకు దేవుని యొక్క అనుగ్రహాన్ని అతడు పొంది ఉన్నాడు. నేను యావే శరణు జొచ్చితిని, ఆయన ప్రశంసనీయుడు, శత్రువుల నుండి నన్ను కాపాడువాడు. మృత్యు యొక్క అలలు నా చుట్టూ ఉవ్వెత్తుగా లేచినవి, దుష్ట ప్రవాహములు నన్ను ముంచి వేచినవి, మృత్యులోక పాశములు నన్ను బంధించినవి. నా ఇక్కట్టులలో యావేకు మొరపెట్టి తిని, ఆయన నా గోడును ఆలకించెను అని అతడు చెప్పగలుగుతున్నాడు. ఇంకను నీ కృప వలన వైరులు వెన్నెచ్చి పారిపోయిరి, నన్ను ద్వేషించిన పగవారినెల్లా మట్టుబెట్టి తిని. అన్య ప్రజలు ఇప్పుడు నా మన్ననలను పొందుటకు వస్తూ ఉన్నారు. అన్య ప్రజలు నా మన్ననలను పొందుటకు వస్తూ ఉన్నారు. నా మాట వినగానే దాసులమని కైమోర్పులు అర్పింతురు. నా పేరు చెప్పగానే వారి గుండెలు దడదడలాడును. వారు గడగడ వణుగుచు దుర్గములు వీడి నన్ను చూడవత్తురు. యావే సజీవుడు, నా దుర్గము, స్తోత్రార్హుడు. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే ఈనాటి మొదటి పట్టణంలో రాజులు ఏ విధంగా తమ యొక్క జీవితంలో దేవుని యొక్క మాట ప్రకారము, దేవుని యొక్క కృప ప్రకారము జీవించాలో, తమ జీవితంలో జరుగుతూ ఉన్నవన్నీ కూడా తమ స్వంత శక్తి వలన అనున్నటువంటి గర్వాంధకారములో పడిపోకుండా దేవుని వారు తెలుసుకొని ఆయన మాట ప్రకారము దావీదు వలె జీవించినప్పుడు దేవుని యొక్క కృప అనుగ్రహము వారికి ఇవ్వబడుతున్నది. మనకు కూడా ఇదే అనుగ్రహము ఇవ్వబడుతున్నది. కనుక రాజులారా, నా హెచ్చరికలు మీ కొరకి, మీరు జ్ఞానమును బడిసి మీ తప్పులను దిద్దుకొనుట కొరకి పవిత్రమైన కార్యములను పవిత్రముగా నిర్వహించువారు పవిత్రులుగా పరిగణించబడుదురు. అందరికీ యజమానుడైన ప్రభువు ఎవరికి తలయొగ్గడు. ఆయనకు మీరు దైవ చిత్తమును దైవ న్యాయమును అనుసరించి పాటించండి. ఇదే సత్యాన్ని పునీత యోసఫాతు కోర కూడా ఈనాడు ప్రత్యేకముగా మన జ్ఞాపకం చేస్తున్నాడు. ఈనాడు కృతజ్ఞత నిండినటువంటి హృదయముతో ప్రభు దరిచేరి విశ్వాసము కలిగి ఉండి అన్యుల వలె ప్రవర్తించక, విశ్వాసము కలిగి ఉండి దేవుని అనుగ్రహము మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా గుర్తెరిగి క్రీస్తు యొక్క విశ్వాసము ద్వారా సంపూర్ణ రక్షణము పొందుటకు ఆ ప్రభు యేసు చెంతకు మనము తరచుగా మరలి వచ్చి దైవ అనుగ్రహములో మన యొక్క జీవితాలను మనము నింపుకొని దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము, దైవ చిత్త ప్రకారము, దేవుని యొక్క వాక్కు ప్రకారము మన జీవితాలను అమర్చుకొని మన ఎంత ఉన్నతమైన స్థితికి వెళ్ళినను దేవుని యొక్క అనుగ్రహములో మరింతగా మనము ఆశీర్వదింపబడటానికి ఆ ప్రభుని శరణుజొచ్చి వినయముతో విధేయతతో ఆ ప్రభుని మనము విశ్వాసములో మనందరము కూడా వేడుకొందము. విశ్వాసములో మన యొక్క జీవితాన్ని సంపూర్ణమైనటువంటి రక్షణ అనుగ్రహముతో నింపుటకు ప్రభుని ప్రత్యేకముగా ప్రార్థన చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్రుడైన దేవుని సన్నిధిలో చేరి ఉన్న మనందరము మన యొక్క విన్నపములను ప్రభునికి విన్నవించుదాం. సర్వశక్తి గల మా సర్వేశ్వర, మా తిరుసభను పాలిస్తూ ఉన్న లియో జగద్గురువును, మా పీఠాధిపతులను, స్వార్థ సేవలు అనునిత్యము నిమగ్నమై ఉన్న గురువులు, పీఠాధిపతులు, మఠవాసులు, ఉపాధ్యాయ ఉపదేశాలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. వారి యొక్క విశ్వాసమును బలపరచండి. కష్టములు, బాధలు, వారు ఎదుర్కొంటూ ఉన్న నింద, అవమానములు, దుఃఖములు మీ యొక్క ఆశీర్వాదము వారెల్లప్పుడూ కూడా తమ యొక్క జీవితంలో పొంది ధైర్యముతో స్వార్థ సేవ చేసి విశ్వాసమును అందరికీ కూడా
ప్రకటించి ఈ లోకములో అనేక మంది రక్షణ పొందడానికి వారు ఎల్లప్పుడూ కూడా కృషి చేయనట్లుగా వారిని దీవించమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. సర్వశక్తిగల మా సర్వేశ్వర, ఈ దివ్య బలి పూజలో పాలు పంచుకుంటూ ఉన్న మమ్మందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. మేము మీ అందు విశ్వాసముతో నమ్మికతో మేము పొందుతూ ఉన్నటువంటి మేలులకు, ఆశీర్వాదములకు, స్వస్థతకు ఎల్లప్పుడూ కూడా మేము కృతజ్ఞులమై ఉండునట్లుగా, తద్వారా మా జీవితంలో మేము మా నుండి ఇతరులను వేరుపరచక, వారిని అన్యుల వలె పరిగణించక, కేవలము ఈ లోక సంబంధమైనటువంటి కోర్కెలు, ఆశలు మేము తీర్చుకొనుటకి, అవసరములు తీర్చుకొనుటకి మేము ప్రాకులాడక సంపూర్ణమైనటువంటి స్వస్థతను పొందుటకు మేము, మా కుటుంబాలు, మా సంఘములు ఎల్లప్పుడూ కూడా మేము ప్రార్థన చేయనట్లుగా మమ్మందరిని కూడా దీవించమని, విశ్వాసముతో మేము జీవించినట్లుగా మమ్మందరిని కూడా ఏర్పాటు చేయమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల మా ప్రభువా, దివ్యవాణి టీవీ ఛానల్ను దీవించి ఆశీర్వదించండి. ఈ ఛానల్లో పనిచేస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను, వారి కుటుంబాలను దీవించండి. ఈ ఛానల్కు అనేక మంది ధర్మదాతలు సహాయం చేస్తూ ఉన్నటువంటి వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. వీరి యొక్క కృషి ఫలితముగా, వీరి యొక్క ప్రణాళికలు మీ యొక్క అనుగ్రహముతో వీరు సరిచేయబడి, క్రమపరచబడి, మీ యొక్క బిడ్డలుగా వారెల్లప్పుడు కూడా జీవించి మీ సువార్తను ఈ లోకములో ప్రకటించి, మీ యొక్క సువార్త దీవెనలో వారు కూడా పాలు పంచుకున్నట్లుగా వారిని ఏర్పాటు చేయమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనంగా మన యొక్క వ్యక్తిగత అవసరములన్నీ కూడా ప్రభునికి విన్నవించుదాం. సర్వశక్తిగల మా సర్వేశ్వర, కృతజ్ఞత నిండినటువంటి హృదయముతో ఆ సమరీయుని వలె మేమందరము కూడా మీ శరణు జొచ్చి ఉన్నాము. మీరు మాకు ఇస్తూ ఉన్నటువంటి ఆశీర్వాదములకు, దీవెనలకు, అపారమైనటువంటి మీ ప్రేమ అనుగ్రహాలకు మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. మాలో ఉన్నటువంటి మా స్వంత శక్తి, ప్రణాళిక, ఆలోచన వలన మేము ఈ లోకములో విజయములు పొందుతూ ఉన్నాము అనున్నటువంటి గర్వాంధకారమును మా నుండి తొలగించి, మీ యొక్క కృప అనుగ్రహాలు మేము ఎల్లప్పుడూ కూడా గుర్తించి, కృతజ్ఞతతో మీ యొక్క విశ్వాసములో జీవించి, రక్షణ అనుగ్రహాలు కూడా, సంపూర్ణ స్వస్థతను కూడా మేము పొందినట్లుగా మమ్మందరిని కూడా దీవించమని ఈ మనవులన్నిటినీ మన నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. వెలసిన మహాదేవుని మనోహ్యము మందిరమున హృదయాంజలి, హృదయాంజలి. మరియ సుతుడు మనుజహితుడు మనోహరుని మండపము ప్రేమాంజలి, ప్రేమాంజలి. అందుకో స్వీకరా, ఆదుకో శుభకరా, అందుకో స్వీకరా, ఆదుకో శుభకరా. మహివెలసిన మహాదేవుని మనోజ్ఞము మందిరమున హృదయాంజలి, హృదయాంజలి. మరియ సుతుడు మనుజహితుడు మనోహరుని మండపము ప్రేమాంజలి, ప్రేమాంజలి. నిన్ను చేర మానవాళి కోరిక, కనులార చూడనీదు వేడుక. నిన్ను చేర మానవాళి కోరిక, కనులార చూడనీదు వేడుక. ధనధాన్యము ఫల పుష్పం నీరాజనమీయగా, ప్రేమ మీర దివ్య పాద పూజ చేయగా. ధనధాన్యము ఫల పుష్పం నీరాజనమీయగా, ప్రేమ మీర దివ్య పాద పూజ చేయగా. మనసైన కానుక ముదమారనీయగా, మనసైన కానుక ముదమారనీయగా. సాదరముగా స్వీకరించు జీవదాయక, సాదరముగా స్వీకరించు జీవదాయక.
అందుకో శ్రీకరా, ఆదుకో శుభకరా, అందుకో శ్రీకరా, ఆదుకో శుభకరా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల ప్రత్యేక సర్వేశ్వనికి అంగీకారమగునట్లుగా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. కరుణామయులకు ఓ సర్వేశ్వర, ఈ కానుకల మీద నీ ఆశీస్సులను కృమ్మరింపుడు. పునీత యోసెఫాతు తన రక్తమును ధారపోసి ప్రకటించిన విశ్వాసములో మమ్ము కూడా స్థిరపరచుడు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ ఏ చోటను మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము నీ పునీతులను స్తుతించినప్పుడు నీవు మహిమపరపబడుచున్నావు. వారి శ్రమలందు శక్తివంతమైన నీ అత్యద్భుత కార్యములు ప్రదర్శితమగుచున్నవి. నీవు కనికరించి వేదసాక్షుల విశ్వాసమునకు పరిమళమును, వారి అకుంఠిత దీక్షకు స్థిరత్వమును, హింసల సమయమున సహనమును, ఓరటను దయచేసి తుదకు విజయమును చేకూర్చువాడవు నీవే. కావున ఇహ పరలోకములందలి నీ సృష్టి జాలము నీకొక నూతన స్తుతిగీతము ఆలాపించుచున్నది. మేమును దూతల బృందములతో ఏకమై నీ మహిమను నిరంతరము ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచు బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగని భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుడు. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగుదమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను
మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుడు, వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుడు. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతల్లిగు పరిశుద్ధ మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత యోసఫాతు గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుదము. పరలోకమందుండుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడినగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమైక పాపములను పరిహరించుడివారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాను కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడే. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడే. సదాసదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు. సదాసదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడే. దోషములను బాపే గొర్రె పిల్ల ఇతడే. రొట్టె విందు పంచే రక్త మాంసమితడే. దోషములను బాపే గొర్రె పిల్ల ఇతడే. రొట్టె విందు పంచే రక్త మాంసమితడే. ఆత్మహితము కోచి అమృతము ఇతడే. అమర జీవమిచ్చే మోక్షమిచ్చునితడే. సదాసదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు. సదాసదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడై. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడై. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్టు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్టు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మేము ఎడవాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ స్వర్గాహారపు బల్ల మాకు ధైర్యమును శాంతిని దయచేయునుగాక. ఈ ఆహార బలముతో మేము పునీత యోసఫాతుని మార్గదర్శకమైన ఆదర్శము ప్రకారము శ్రీసభ గౌరవార్థము సమైక్యము కొరకును మా ప్రాణములర్పించి శ్రమింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జోజపా ఓ నీతిమంతుడా, నీ మంచి మనసుతో మమ్మాదరించుమా. పునీత జోజపా ఓ నీతిమంతుడా, నీ మంచి మనసుతో మమ్మాదరింపుమా. లిల్లీలు విరిసిన వివాహరిమ్మను నీ చేత పూనినా. ఓ సుగుణశీలుడా, ఓ
దీవించి తావుమా. పునీత జోజప్పా, ఓ నీతిమంతుడా, నీ మంచి మనసుతో మమ్మాదరించుమా, మమ్మాదరింపుమా.